హలో గుంపు మేస్త్రి, పెట్టుబడుల నేపంతోటి దోసుకున్న పైసలను దాసుకోవడానికి దావోస్కు పోయి గురువు గారితో పంచుకుంటూ అట్నుంచెల్లటే హార్వర్డ్కు పోయి ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరుగుతున్నావు గుంపు మేస్త్రి. తెలంగాణ ప్రజా ధనాన్ని 13 లక్షల రూపాయలు ఫీజు వెచ్చించి లాగుళ్ళల్లా తొండలెట్లా జొర్రగొట్టాలే, కనుగుడ్లు వీకి గోళీలెట్లాడాలే, పేగులు తీసి మెడలెట్లేసుకోవాలి, వాన్నెట్లా చావాలే వీన్నెట్లా చావాలే అని కోరుకోవడానికి పోయినవా, లేకపోతే నువ్వు అనుకునే నువ్వు మాట్లాడే మాటలు అక్కడోళ్లకు నేర్పించడానికి పోయినవా? అయినా ఇప్పుడు చదువుకొని ఏం చేస్తావయ్యా? నిన్ను గెలిపించింది తెలంగాణ ప్రజలు 420 హామీలు 6 గ్యారెంటీలు అమలు చేస్తావనేసి యొగ్గిడ నాట్లేసుకున్నారు. రైతులకు రైతు భరోసా వేస్తావని చెప్పేసి, ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మిల తులం బంగారం వేస్తావని, పిల్లగాళ్లకు స్కూటీలు ఇస్తావని, 2500 ఇస్తావని, ముసలవ్వలకు 4000 పెన్షన్ చేస్తావని, దళిత బంధు ఇస్తావని, ఆటో అన్నలకు 12,000 రూపాయలు ఇస్తావని, మా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తావని చెప్పి గెలిపిస్తే గెలిపించిన ప్రజలను గాలికి వదిలేసి గాలి మోటార్ల మీద జల్సాలు చేయబడుతుంది. నీకిది తగునా? ఎప్పుడొస్తావు తెలంగాణకు? మా రైతులకు రైతు బంధు కాదు రైతు భరోసా ఎప్పుడు వేస్తావు? జర చెప్పరా అదే.